జై వీరభద్ర భద్రకాళి మాత్రం మనం ఈ సమాజంలో ఈ సృష్టిలో మనిషి కంటే డేంజర్ వేరే శివుడు లేదా. ఒకప్పుడు శివునికి విష్ణువుకి విభేదాలు సృష్టించిన వాళ్ళు, శివుడు గొప్ప విష్ణు గొప్ప అని కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అల్లా యేసు ప్రభువు రాముడి గురించి మాట్లాడతాము. ఇట్లా ఇప్పుడు కులాలు మతాలు ఇట్లా ఏదరా అన్నిటికంటే డేంజర్ వైరస్ మనిషి. వీడు స్వార్థం కోసము రాజకీయాల కోసము పదవుల కోసం అప్పట్లో రాజులు ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరు దీంట్లోనే ఏం తక్కువ చేసుకోవడం. అందుకనే మీరు నాగదడానికి ఇప్పుడు కలియుగంలో వీరభద్రయుగంలో వీరభగవసంతరావు వచ్చి దుష్ట శిక్షరక్షణ చేస్తూ మనల్ని గాడిలో పెట్టి నారదీసి విశ్వగురు వచ్చి ఆ ఋషికొండల పీఠం మీద కూర్చొని ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకున్నాడు. ఋషికొండ గురించి ఎందుకు చెప్తున్నాడు, ఇది మన ఆయన ఆజ్ఞానం అనేది ముందుకు భవిష్యత్తులో మీకే తెలుసు. ఋషికొండలో శివుని కొండల్లోన ఇప్పుడు జగన్ గారు కట్టించిన ఋషికొండల ప్యాలెస్సే ఇప్పుడు మన ఆయన పీఠం అవుతుంది. ముందు మీకు అర్థమవుతుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయి, ఇది మన ఆయన ఆజ్ఞానం ఇవన్నీ భవిష్యత్తులో జరిగేది. ఆయన పీఠం మీద కూర్చొని దిశ వచ్చేతరకు అవసరం లేదా అంటే ఎవరు ఇట్లా పాత్ర అన్నీ బయటకు వేస్తాడు మన ఆయన. పిచ్చోని చేసి తిప్పిస్తారు నాన్న. ఒక్కరికొక పనిష్మెంట్ ఉంటుంది. జగన్ గారు ఇంకా ఎట్లా తిరుగుతాడో మీరే చూస్తారు. ఇది ఎవరిని వదిలేదు కర్మ సిద్ధాంతము. కర్మ ఇస్ రిటర్న్. ఇది వీరభద్ర యుగం అంతేరా నాయన. మా నాయన దిగినాడు కాబట్టి ఈరోజు భారతదేశం వెలుగుతుంది, విశ్వగురువు అవుతుంది. పీఠం మీద కూర్చొని మా నాయన పాలించే రోజులు వీరభద్ర భద్రకాళి మీద నమ్మనం. ఒకప్పుడు జగన్ గారు అమ్మగారు ఏమన్నారా, ప్రతిపక్ష హోదా లేకుండా గెలిపియాలా ఓడించింటే బాగుండంటే నీది అధర్మం మాట తల్లి. నిజంగా ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా నీ కొడుకుకి చేపించినాడు స్వామి. నీ కొడుకు అంటుంటాడు కదా మాట్లాడితే భగవద్గీత మీద ఖురాన్ మీద బైబిల్ మీద, అవి రెండింటి మీద మాకు అనవసరం. కానీ భగవద్గీత మీద పెట్టుకుంటే మాత్రం అగ్గి అది మా కర్మ సిద్ధాంతం చెప్పేది. ఏ కులాలని మతాలని ప్రోత్సహించలేదు. మనిషి అనేవాడు కులాలని మతాలను అన్నింటినీ సృష్టించాడు. వీడు చేసే పనులకి కులాలు మతాలు చిచ్చులు పెట్టుకొని నాశనం అవుతున్నారు మానవ జాతి. ఈర్ష దేశాలతో వాళ్ళ పదవుల కోసం రాజకీయాల కోసం ఇవన్నీ మనకి చేసి చూపించాడు. ఇప్పుడు జగన్తో అంతం. ఇంకా జగన్ గారికి ఈ రాజకీయ పదవి ఇంకా జీవితంలో రాదన్నది. ఎందుకంటే మీకు ముందుకు అర్థమవుతుంది ఇంకా రాజకీయమే లేకుండా చేస్తున్నాడు మన ఆయన. ఇంకా పవన్ కళ్యాణ్ అందరూ ఇప్పుడు రాజకీయాలు ఏముంటున్నాడు ముందుకు మీకు అర్థమవుతుంది. మన ఆయన వచ్చి పాలిస్తాడు భారతదేశాన్ని. ఐఏఎస్ ఐపీఎస్లు ఎట్లా పాలిస్తాడు. ఈ రాజకీయాల నుంచి కులాలు మతాలు రౌడీజం గుండాయిజం మన పదవులు రాకుంటే వాళ్ళ కార్యకర్తలు కొట్లాడలు ఇవన్నీ చూస్తున్నాం. ఈ రాజకీయాలకే మన బడ్జెట్లో సగం పోతుంది. ఇవన్నీ అవసరం